ఈ మొదటి అధ్యాయం మనము నేర్చుకున్నాం. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగీలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవని కూర్చి అయినా చెప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవునికి స్తోత్రం. ఒకసారి 10 వచనం చూడండి. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. దేవుడు చెప్తున్నాడు, దేవా ప్రభువా నీ ఆది అందు భూమికి ఏం చేస్తున్నా? పునాది వేసిన తర్వాత ఆకాశములు కూడా నీ చేతి పనులే. నీ చేతి పని అని రాయబడింది. అప్పుడు ఒకటి చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నీ ఆది అందరూ భూమికి ఏం చేస్తున్నారు? దేవుడు భూమికి పునాది సృష్టించిన దేవుడు. అదే చెప్పడానికి కారణం అంటే దేవుడు దూదల కంటే గొప్పవాడని చెప్పడానికి అన్ని సృష్టించింది దేవుడు దూదలకి సృష్టించాడు. కాబట్టి ఈ భూమికి కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన అర్థం ఏమంటే దేవుడు సృష్టికర్త ఉన్నప్పుడు దేవదూతలన్నీ సృష్టి ఉన్నది అని తెలియడానికి ఈ ఎప్పుడు సంఘ బిడ్డలకి పౌలు గారు కరెక్ట్ గా ఈ విషయము తెలియబడుతున్నారు. అంటే భూమి గురించి ఎక్కడ చెప్పిన మాట ఏంటంటే దేవునికి స్తోత్రం తెలియదు. ఇది భూమి మారిపోతుంది, ఆకాశం మారిపోతుంది అని దేవుడు వాక్యంలో దేవుడు చెప్తున్నారు. భూమి నశించిపోతున్నదంటే దేవుడు వాక్యంలో రాయండి. ప్రసంగి పుస్తకం ఒకటి అదే 4వ వాక్యము చదివినప్పుడు అక్కడే ఎలాగ రాయబడి ఒకటి అదే మానవ వాక్యం చూడండి. ప్రసంగి పుస్తకం ఒకటి 4. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. భూమి ఎల్లప్పుడూ ఒకటిగా నిలుచున్నది. అది ఇక్కడ చెప్తున్నారు. భూమి దేవుడు సృష్టించిన భూమి గతించిపోతానని దేవుడు అర్థము నేను మీకు తర్వాత చెప్తాను. అప్పుడు దేవుడు ఇక్కడ చెప్తున్నారు భూమి ఆకాశము మారిపోతుంది. అదే ప్రణాళిక ముందుకు మనము ప్రణాళిక నేర్చుకున్నప్పుడు అది నుంచి మనం నేర్చుకున్నారంటే 6వ అధ్యాయం 14వ వాక్యం. ఆకాశ మండలం చుట్టబడిన కలిగిపోతున్నారు. కాబట్టి ఆకాశం ఏమవుతున్నారు? చుట్టబడి మారిపోతారు. అది మాత్రం కాదంటే 2వ పేతురులో మీరు చదివితే 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయం 10, 11, 12 3 వాక్యం చదివినప్పుడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. అంటే భూమిలో కాలిపోతుంది, ఆకాశం మారిపోతుంది, భూమి కూడా కాలిపోతుంది అని దేవుడు వాక్యం రాయదు. అని అర్థం దేవుడిని చెప్తున్నట్టు ఆకాశం మారుతుంది, భూమి మారుతుంది. అప్పుడు ఇక్కడ రాయబడిన ఏమంటే దేవుడా నీ భూమికి ఏం చేశారు? పునాది చేశారని దేవుడు వాక్యం రాయబడి. ఇవన్నీ మారిపోతుంది, నశించిపోతుంది. భూమి మారిపోతానని అనుకున్నప్పుడు మీరు అనుకున్న భూమి మొత్తం లేని అక్కడ కాదండి. మన దేవుడి భూమికి అగ్నిలో కాల్చుతున్నారు. భూమి ఎలాగుంటాం? భూమిలో ఉన్న ఈ పంచభూతము మన్ని ఏమవుతున్నారు? కాలిపోతున్నాడు. అంటే కొత్త భూమి వచ్చినట్టుగా ప్రణాళిక రాయబడి ఉందండి. భూమికి ఒక మార్పు జరుగుతుంది. నింపబడిన భూమి దేవుడు కాల్చి కొత్త భూమిగా మారుతున్నారు. మనం రక్షణ పొందినప్పుడు మనసు పొందినప్పుడు మనలోని ఎలాగ మార్పు జరిగిందో అలాగే భూమి కూడా అలాంటి భూమికి మారుకుంటున్నట్టుగా చెప్పి భూమి కూడా రూపాంతరం భూమికి వస్తుంది. దేవునికి స్తోత్రం. భూమి మారిపోదు. దేవునికి స్తోత్రం. భూమి ఉన్నదాకల్లో
వస్తువులు కాకపోతుంది అని దేవుడు వాక్యములు చెప్తున్నారండి. ఈ వాక్యములు మీరు తెలియవలసిన వస్త్రం వలన పాతగించిపోతున్నారని రాయబడిన భూమి మారిపోతున్నారని దేవుని స్తోత్రం కలిగినారు. ఇప్పుడు మనం చదివిన వాక్యములు దేవుడు ఏం చేశారు? భూమికి పునాది వేసారు. అంటే దేవుడే భూమికి ఏం చేశారు? పునాది వేసారు. దేవుడే భూమిని సృష్టించారు. అంటే మీరు ఆది కాండంలో మీరు చదివితే మీరేం చేస్తున్నారండి? దేవునికి స్తోత్రం. అక్కడ 3 విషయాలు దేవుడు సృష్టించారని రాయబడి 3 విషయాలు. ఒకటి ఆది అంటే ఆకాశ భూమి సృష్టించారు. తర్వాత మనుషుడికి దేవుడు సృష్టించారు అని రాయబడిందండి. దేవునికి స్తోత్రం. అంటే భూమిని సృష్టించారు, మనుషులను సృష్టించారు. దేవుని భూమిలో ఉన్న అన్నిటికీ దేవుడు ఏం చేశారు? దేవునికి స్తోత్రం. అప్పుడు బాకీ ఉన్నదండి అలాగే జరిగిన కాక అని చెప్పారు. అది కానీ మన దేవుడు భూమికి మాత్రం ఏం చేశారు? అది మాటతో దేవుడు మాట చెప్పగా భూమి ఏమైంది? సృష్టింపబడింది. మనుషులకి దేవుడు ఏం చేయాలి? మాటతో కాదు, దేవుడు ఏం చేశారు? ఏం చేశారు? సృష్టించారు. పని అని రాయబడి ఉంది. మట్టి తీసుకొని మట్టిలో మనుషులకి దేవుడు సృష్టించారు అని దేవుడు వాక్యంలో నేను చెప్పుకున్నాను. దేవుడు పెట్టారా? దేవుడు ఏం చేస్తున్నారు? భూమికి సృష్టించారు. ఏ భూమి సృష్టించారో ఆ భూమి ఏమవుతుంది? నశించిపోతానని. భూమి నశించిపోతుంది. భూమి సృష్టించారు. ఆ సృష్టించిన భూమి ఏమవుతున్నారు? నశించిపోతారండి. ఎందుకంటే రాజుకోడి దేవుడు మనుషునికి సృష్టించినది నరకానికి పంపించడానికి కాదు. దేవుడు నరకమునికి సృష్టించినది మనిషి కొరకు కాదు. ఎవరి కొరకు అంటే దేవుడు పాపం దేవదూతలు కాదు, పాపం చేసిన దేవదూతల కొరకు దేవుడు ఏం చేశారు? సృష్టింపబడింది. కానీ కొందరు అక్కడికి వెళ్ళడానికి ఏమవుతున్నారు? ప్రయత్నిస్తున్నారు, రెడీ అవుతున్నారు. వాక్యం ద్వారా దేవుడికి స్తోత్రం. అప్పుడు ఈ వాక్యంలో ఇదే వాక్యం ఎక్కడ ఉందంటే అంటే కీర్తనలో అదే రాకడం ఉందంటే కీర్తనము 102 కీర్తన 25, 26, 27 వాక్యంలో 3 విషయంలో ఇక్కడ రాయబడింది. చూడండి. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. దేవుడు భూమిని సృష్టించాడు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించుగా దేవుడికి పడుతుందాడే 26వ వాక్యం అదేమవుతుంది? అవి నశించును గాని నశించినది కానీ నీవు నిలిచి ఉందువు. అదే దేవుడికి స్తోత్రం. కానీ నువ్వేమవుతుంది? నిలిచి ఉండను. దేవుడు వాక్యంలో రాయబడ్డాడు. దేవుడు ఏమవుతున్నారు? నిలిచి ఉండను. తర్వాత చెప్పిన మాట వినండి. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. తర్వాత ఒకడు అంగ వస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతం లేదు. అంటే నీ సంవత్సరానికి ఏం లేదు, అంతం లేదు. అదన నిత్యమైన దేవుడు. ఆమేన్. ఒకటి భూమికి పునాది వేశారు. 2 అది నశించిపోతుంది. 3 నిత్యమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యమైన దేవుడు కాబట్టి ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదండి మనం ఇప్పుడు ఆ భూమి గురించి నేర్చుకున్న విషయం అండి. దేవునికి స్తోత్రం. ఇది 13వ వాక్యం చూడండి. 13వ ఎబ్రీ పత్రిక 1:13. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అంటే శత్రువులను నీకేం చేస్తున్నారు? పాదపీఠముగా చేశారని మనమందరం దేవుడికి చెప్తున్నా, దేవా నేను నిన్ను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నా. మనందరం కలుగుతున్నప్పుడు మాట్లాడదు, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమించిన వాడికి దేవుడు ప్రేమించిన వాడికి ఎలాగ శత్రువులు వచ్చారు? మాట్లాడలేదు. ప్రేమించిన వాడికి శత్రువులు వచ్చారు.
మరి శత్రువులకి ఏం చేయాలి? ప్రేమించాలి. నీకు ప్రేమ ఉందా? నీకు ప్రేమ ఉందా అని తెలియడానికి దేవుడు నీకేం వివరించాడు. శత్రువు ఇచ్చిన కాబట్టి శత్రువుకి నీ ఏం చేయాలి? నీ ఎప్పుడు పలికిన మాట నేను ప్రేమిస్తున్నారే అని మీరు నేను అందరు పలుకున్నారు. పలికినప్పుడు దేవుడు మనకి ఎవరిస్తాడు? అప్పుడు మీరేం చూసినారు? ప్రేమ ఉందా లేదా అప్పుడు తెలుసు. చాలా మందికి దేవుడా అప్పుడు నీ ఇంటిలు కానీ నీ సంఘములు కానీ నీ కుటుంబములు కానీ నీకేమైనా శత్రువు ఆగుతాయని అర్థం ఏంటి? అని నీలో ప్రేమ ఉందని తెలియడానికే దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు నీ పెరిగి తిరుగుతున్నాను, నా ప్రేమ ఉంది, దేవుడికి నేను ప్రేమిస్తున్నానని నీ చెప్పినప్పుడు నీకు దేవుడు శత్రువు ఎక్కువ ఇచ్చినప్పుడు నీ ఏం చేయాలి? ఎక్కువ ప్రేమించాలి. అదే నాకు అందుకని సంఘమిత్రులకి నేను చెప్పిన మాట ఏంటంటే మన బాగున్నది కారణము నీలో దేవుని ప్రేమ ఉండినట్టుగా తెలియడానికి దేవుడు నీకు శత్రువు ఇచ్చారు. దేవుడి శత్రువు ఇచ్చినప్పుడు భయపడకూడదండి. శత్రువు ఎంత పెరుగుతూ అంత 23వ కీర్తన చెప్పాలి. శత్రువు ఎదుట ఒక శత్రువు అంటే ఒక భోజనం అర్థమైన వాడు మాత్రం దేవుడు. ఇప్పుడు దేవుడు నీకు శత్రువు ఇచ్చినది ఎందుకంటే నీలో ప్రేమ ఉండదు అని తెలియాలి. అదే తెలుసు. శత్రువుని ప్రేమించినప్పుడు నీలో ప్రేమ ఉంటున్నట్టుగా దేవుడు 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 అని చెప్పుకొని తిరుగుతున్నారు. దేవుడు ఈ బిడ్డ ఎప్పుడు దేవుడు దేవుడు అని చెప్పుకొని తిరుగుతున్నారే అంటే పిల్లలకి ప్రేమ ఉందా తెలియడానికి కొన్ని రోజులు అక్క అక్క అంట పిలిచి కొన్ని రోజులు పిలిచి ఆడి నీకు ఎదురుగా మాట్లాడుకుని ఏం చెప్తున్నారు? నీ శత్రువు ఆడి అక్క ఏమైంది? శత్రువు ఎందుకు నీకు శత్రువు ఆడ అయింది? నీ నోట్లో ప్రేమము శత్రువు ప్రేమించాలి. అదే అని అర్థం. ఈ ప్రేమ కనిపించడానికి ప్రేమ బయటికి చూపించడానికి దేవుడు నీకే వహిస్తున్నారు. రెండవది శత్రు దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ భయపడకూడదు. నేస కూడా ఎక్కువ దేవుడు నీకు సిద్ధపడుతున్నాడు. నీ శత్రువు ఎదుట దేవుడు నీకేమవుతుంది? బోధన ఎన్ని శత్రువులు ఎదుగుతుందో అంత బోధనము ఇదని విశ్వాసానికి జరిగింది. విశ్వాసాలు అందరికీ ఊహ ఏమంటే దేవుడికి ప్రేమిస్తున్నారంటే అంటే చాలు ఇది ఉన్నారని తెలియడానికి దేవుడు ఏం చేస్తున్నారు? కొందరికి మనం మనకి ఎదురుగా మాట్లాడుతున్నారు. అప్పుడు మనలోని ప్రేమ ఉందా లేదా తెలుసు. అప్పుడే తెలుసు ఎవరు శత్రువు ఎప్పుడు కూడా అది ఏం చేయలేదు. ఏసైకి అదే చూపించండి. ఏసై శత్రువులు ఇక్కడ పాలకు వీడం ఆగుతున్నారని రాయబడింది. ఏసై కూడా శత్రువు ఉంది కానీ ఏసై ఏం చేశారు? వాళ్ళకి ప్రేమ చేశారు. ఎవరి ఏసైకి చేశారు వారికి వచ్చేసే ప్రార్థన ప్రేమిస్తున్నారని ఏసై చెప్పకూడదు. ఆయన శత్రువు ఎక్కువ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? శత్రువు ప్రేమ దానికి అమ్మడానికి వచ్చిన యువత గారికి ఎలా వచ్చిందా? నాకు కీర్తనలు చెప్పిన మాట దేవుడికి స్తోత్రం. ఏంటి అంటే ఆ కీర్తనలు చెప్పిన మాట ఏంటంటే ఏ కీర్తనం అదేంటి? 40 కాదు. నా ప్రాణ స్నేహితుగా నాకు ఎదురుగా అనిపించింది. నాకు కీర్తన సరే ఓకే. నాకు ఒక్కటి కీర్తన దాని 9 వెళ్ళని చూడండి. నాకు ఒక్కటి కీర్తన 9. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై
తన మడిమిని ఎత్తెను. అక్కడ రాయబడిన మాట తెలుగులేదు చూడండి. నా విహితుడు. నా విహితుడు అంటే స్నేహితుడే అయినప్పుడు దేవుడికి సోదరుడు. ఎవరికి ధన్యవాదాలు వచ్చినప్పుడు ఆయనకి ఎవరు పిలిచారు? స్నేహితుడా. దేవుడికి సోదరుడు. ఆ శత్రువు వచ్చినప్పుడు ఆయనకి స్నేహితుడు ఆయన పిలవాలంటే ఆయనలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదని మీరు చూడండి. అదే విధంగా కాదు దేవుడు మన మీద ఉన్న ప్రేమ. దేవుడికి స్తోత్రం. నేను చెప్పిన విషయము ఈ శత్రువు గురించి చెప్పుకోవాలి వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా ఎదురడానికి నేను అప్పుడు ఇక్కడ చదివిన వాక్యములు నీ సత్వంలో దేవుడు నీకేమవుతాను పాదపీఠము చేస్తానని ఇదే వాక్యము మత్తయి సువార్త 22:44 రాయబడింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 34-35 వాక్యములు కూడా ఉంది. ఆ రెండు వాక్యములు ఒకసారి చదవండి. 22:44. నేను నీ శత్రువులను నీ పాదము క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు చెప్పినట్టే కదా. సరే మీ అది అపోస్తలుల కార్యాలు 2:34-35 32:34-35 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇదే వాక్యం ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? 110 నుండి మొదటి వాక్యం, మొదటి 1-2 వాక్యం నుండి ఇదే రాశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ రెండు వాక్యం ఇప్పుడు మనం ఇక వాక్యం నేను ఎందుకు చదివించి వినిపించారంటే మనం కొత్త నిబంధనలో 3 చోట్ల ఈ వాక్యం మనకు రాయబడిన కాబట్టి మీకు అది చదివించి వినిపించారు. అప్పుడు నేను చెప్పుకున్నా కుమారుడికి ఏముంది? కుమారుడు ఏలవాడు చేయన దేవుడు, యేసుక్రీస్తు ఏలవాడు చేయన దేవుడు. దేవదూతలు ఏలవాడు చేయలేదు. అదే ఇక్కడ రాయబడిన ఆ వాక్యానికి అర్థం. యేసుక్రీస్తు ఏలవాడు చేస్తున్నారు కానీ దేవదూతలకు ఏం లేదు, ఏలవాడు చేసినట్టని ఇక్కడ మనం చెప్పకూడదు. ఆయన చట్టం తన పాదముల కింద చేసి తన కుటి పాసములు కూర్చుంటును అని రాయబడింది. దూతలు ఎప్పుడు కూడా కుటి పాసములు అయితే కూర్చోలేదు, అది నిలబడుతున్నారు. అంటే అది 19 వాక్యములు కూడా ఎలా చెప్తున్నారు? దేవుడి సన్నిధిలో నిలబడిన గాబ్రియెల్ కదా. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు. ఆ గాబ్రియెల్ గారు చెప్తున్నది నేను కూర్చున్న వాడు కాదు, అది యేసుక్రీస్తు దూతల కంటే గొప్పవాడు అని చెప్పడానికి కారణం దూతలకు ఏం లేదు, ఏలవాడు లేదు, దూతలకు కూర్చోడానికి చోట లేదు, దూతలు నిలబడుతున్నాడని దేవుడు ఏంటండి ఏంటి? దేవుడికి స్తోత్రం. ఏలవాడు చేస్తున్నారు దేవుడికి స్తోత్రం. అది ఈ విషయము యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు యేసు ప్రభు దేవుడు అని తెలియబడడానికి ఈ వాక్యం కూడా చెప్తున్నారు. తోమ గారు చెప్పిన మాట కూడా వినిపిందండి. తోమ యోహాను సువార్త 20 అధ్యాయం 28 వాక్యం చూడండి. తోమ చెప్పిన మాట, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. ఇవి ఈ గ్రంథమందు వ్రాయబడి. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నా దేవా. ఇదే వాక్యం ఎక్కడ రాయబడింది? 110లో 1-2 వాక్యములు 2 సార్లు అయితే రాయబడింది. చూడండి, అది కూడా చూడండి. 110 కీర్తనము 1-2 వాక్యం. ప్రభువు నా ప్రభువుతో
కదా ప్రభు నాకు ప్రభుతో రెండుసార్లు అక్కడ కూడా ప్రభు అని చెప్తున్నారు. తోమా దేవుడిని పిలిచినప్పుడు ఏం చెప్తున్నారు? నా ప్రభువా నా నా ప్రభువా నా దేవా. దేవా. అంటే దీని అర్థం అంటే దేవుడుగా ఉన్న దైవత్వ గురించి ఆయన చెప్తున్నారు మాట. దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు నన్ను కూడా చెప్పుకొని వచ్చిన మాట ఏమండి, దేవుడికి స్తోత్రము. ఆయన దేవుడికి స్తోత్రం. దేవుడిని తెలియపరిచారు. దేవుడికి పునరుద్ధానం పొందారు, పరలోకం ఎక్కారు. దేవుడు ఏం చేశాడు? గొప్ప దేవుడు ఏం చేశాడు అంటే రూపాంతరం చేసి పరలోకంలోకి వెళ్ళిపోతాడు. అందుకని దేవుడు యేసు ప్రభు దేవుడుగా ఉన్నాం, మనుషుడు మాత్రం కాదు, దేవుడుగా ఉంటాడు. ఈ రెండు కూడా మనుషుడుగా ఉంటాను, దేవుడుగా ఉన్నారు. తోమా దేవుడికి పిలిచారు నా దేవా నా ప్రభువా. అది ఇవ్వడానికి కారణము మన దేవుడు శక్తి కాదు, ఆయన మనుషుడు కాదు, మనుషుడుగా ఉంటుంది కదా, దేవుడిగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ చెప్పిన మాట ఏమంటే శత్రువులు నీ పాద కిందిస్తున్నారు. ఇదే వాక్యం నిధిలో సంబంధించిన ఒక వాక్యం ఉంది. యోషువ గ్రంథము 10వ అధ్యాయము 24వ వాక్యం కూడా మీరు చదవాలి. యోషువ గ్రంథము 10వ అధ్యాయం 24వ వాక్యం కూడా. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధులు అధిపతులతో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు నుంచుడని చెప్పగా వచ్చినప్పుడు యోషువ ఏం చెప్పారు? అధిపతి పిలిచి ఈ రాజులు మెడ మీద మీరేం చేయాలి? మీ పాదములు ఉంచాలి, పాదములు ఉంచమని యోషువ చెప్పారు. ఆయన అర్థం అంటే ఎవరి యుద్ధంలోకి వెళ్ళిందో వారి పాదపీఠములు ఎవరు పడింది? శత్రువులు పడినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం కలిగింది. మా యేసుక్రీస్తు అలాగా చేయబోతున్నారు. సాధారణ పాదపీఠములు చేయడానికి ఆయన రెడీగా ఉంది. ఆ సమయము ఇదిగో వస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. అర్థమైందంటే మా యేసు ప్రభు దేవదూతుల కంటే యేసయ్య గొప్పవాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు గొప్ప విషయం మీరు తెలుసుకోవాలండి. యేసు ప్రభు దేవుడుగా ఉండినప్పుడు ఆయన దేవుడికి స్తోత్రం, ఆయన యాజకుడుగా ఉన్నారు, రాజుగా ఉన్నారు. యేసు ప్రభు రాజుగా ఉన్నాం, యాజకుడుగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. అంటే ఈ దూతని అది మాత్రం వారికి అది లేదు. దేవుడికి స్తోత్రం. అంటే ఈ యాజకధర్మము రాజధర్మము చేసిన ఒకే వ్యక్తి యేసు ప్రభు అండి. కానీ పాత నిబంధనలు ఇద్దరు అదే యేసు చేసిన అదే విధంగా చేయడానికి ప్రయత్నించారు. ఉజ్జియా మీకు తెలుసు కదా, ఆయన రాజుగా ఉంది కాబట్టి ఆయన ఏం చేసింది? దేవాలయ లోపలికి వచ్చి వెళ్ళి అంటే బలి అర్పించినట్టుగా మీరు చూడుతున్నారంటే 2 దినవృత్తాంత పుస్తకంలో 26వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తే చదివితే నేను చెప్పిన కార్యం మీకు తెలుసు. ఆయన దేవాలయ లోపలికి వెళ్ళి ఏం చేశారు? మీరు చదవండి. 13వ వాక్యం ఒకసారి చూడండి. 26వ అధ్యాయం 13వ వాక్యం. రాజునకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటే పేరు నేను కూడా చూస్తానండి. 26వ అధ్యాయము 2 దినవృత్తాంతం 26వ అధ్యాయము నేను చెప్పిన కాకపోతే 16వ వాక్యం చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాను అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు 17 ఉజ్జియా ధూపము వేయుటకై ధూపాగ్ని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన
అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతడు నొసట కుష్ఠ రోగం పుట్టెను. చేసినప్పటి భయంకరమైన తత్వం ఏమంటే యాజకుడు రాజుగా ఉన్నాం, యాజక ధర్మం చేయడానికి ప్రయత్నం కాబట్టి ఏమైంది, ఆయనకి కుష్ఠం వచ్చినట్టుగా మీరు చూడదు. ఇది రెండవ వ్యక్తి ఎవరంటే సౌలు అండి. రెండవ వ్యక్తి ఎవరంటే సౌలు గురించి మీకు అందరికీ తెలిసిన కాబట్టి మొదటి సౌలు 13వ అధ్యాయం తెలిసి చదవడానికి తెలుసు. ఎవరి సమూహంలో రావడానికి ఆలస్యం అయిన కనుక సౌలు లేచి ఏం చేశారు, బలి అర్పించారు కాబట్టి ఆయన సింహాసనం ఆయన దగ్గర ఇచ్చి కూలిపోయారు. రాజులు యాజక ధర్మము చేయకూడదు అని మా యేసయ్య ఇదండి చేస్తున్నారు. ఆయన రాజుగా ఉన్నాం, అప్పుడు యాజక ధర్మం చేసిన అదే విధంగా దేవుని బిడ్డలు కూడా మనం కూడా రాజులుగా ఉన్నాం, యాజకులుగా ఉన్నారు. మనమందరూ ఇప్పుడు ప్రకటన గ్రంథం 1:16 వాక్యం 6వ వాక్యం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథం 1:6 వాక్యం చదువుతున్నప్పుడు మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవుని యొక్క రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అంటే దేవుడు మనకు రాజుగా చేశాడు. యేసు ప్రభువుగా యాజకులుగా ఉన్నాం, అలాగా మనం కూడా యాజకులుగా ఉన్నాడు. యేసు ప్రభువుగా రాజులుగా ఉన్నాం, మనం కూడా రాజుగా. అంటే మీరు అనుకున్న యేసు రాజులుగా ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన రాజులుగా మారలేదు అది కదా. అదే అప్పుడు మీరు పాతకాలు చెప్తున్నాయి మనం రాజుగా అయితే ఇప్పుడు మనకైనా రాజ్యం అయిపోయే పరివారం కానీ ఇప్పుడు వాళ్ళకి నీ రాజ్యం లేదు చేయలేదు అప్పుడే అంటే భూములు నీ ఉండినప్పుడు ఇది రెండు చేయొచ్చు. రాజుల పని అంటే యుద్ధం చేయడం, రాజుల పని అంటే యుద్ధం చేయడం. అంటే రాజకర్మము నీ యుద్ధం చేయడం క్రైస్తవ జీవితమని చెప్పినది ఏమంటే యుద్ధం చేయడం. పాత నిబంధనలు ఏపీసీ పుస్తకం ఏదని మీకు తెలుసా? పాత నిబంధనలు ఏపీసీ పుస్తకము, పాత నిబంధనలు ఏపీసీ పుస్తకం ఏదైనా అడిగితే అది చెప్పినది ఏమంటే యోషువ గ్రంథము. యోషువ గ్రంథము పాత నిబంధనలు ఉన్న ఏపీసీ గ్రంథము. దేవునికి స్తోత్రం. అంటే పాత నిబంధనలో సువార్తకుడు ఏదైనా పుస్తకం ఏమని చెప్తే అడుగుతుంది అది దశ గ్రంథం. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ యోషువ గ్రంథముని నేను బాగా చదవకోవాలి. చదివితే ఆయన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశంలో వాళ్ళు ప్రవేశించిన తర్వాత 31 రాజులకు ఏం చేశాడు, అర్థం చేసి వారి స్థానం ఏం చేశాడు, స్వాధీనపరిచి వాగ్దానం నీ మీద ఉంది, దేవుడు నీ మీదకి వాగ్దానం అందిస్తాడు. కానీ మీ ఆ వాగ్దానం పొందాలంటే యుద్ధం చేయాలి. కాలేజీ చెప్తున్న కాలేజీ దేవుడు ఇచ్చాడు, యోషువ ఇచ్చాడు. హెబ్రోన్ అని చెప్పబడిన ఆ స్థలం ఇచ్చినట్టుగా యోషువ 15వ అధ్యాయంలో రాయబడిందండి. అప్పుడు ఆ మనుషులు 85 వయసు. మీరు ఆ వాక్యం చదివారు, మీరు దొరికితే చదవండి. యోషువ గ్రంథం 15వ అధ్యాయము. యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యలో యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బోన్ యొక్క పట్టణమునకు ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకి యొక్క ముగ్గురు కుమారులైన శేషయు, అహిమను, తల్మాయి అను అనాకీల వంశవాళి. ఎవరికి ఇచ్చారు? కాలం చేయవలసిన ఏం చేయాలి? అక్కడ ఉన్న 3 విధములున్న శత్రువులు ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. అంటే నేను చెప్పండి, నా అర్థం భావాలు ఎబ్రోన్ పదానికి అర్థం చెప్పండి. ఫెలోషిప్. ఎబ్రోన్ పదానికి అర్థం ఫెలోషిప్ అంటే సహవాసం.
స్థిరపడాలంటే నీ సహవాసం స్థిరపడాలంటే ఏం చేయాలి? అక్కడ ఉన్న శత్రువు, ముగ్గురు శత్రువు. అదేంటండి ముగ్గురు ఉన్న శత్రువు? మొదటి యోహాను పత్రిక ఉంది 2వ అధ్యాయం 15-16 వాక్యం ఉంది. మీకున్న శత్రువులు 3 శత్రువులు. అది చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును. ఇది మూడే మనకున్న శత్రువు. ఈ ఫెలోషిప్ కరెక్ట్ అవ్వాలంటే ఈ శక్తికి మూడు మనం ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. చాలా మంది ఫెలోషిప్ బాగా ఉండలేకపోతే దేవునితో ఈ ఫెలోషిప్లు సరిగ్గా జీవించలేకపోయినా కారణము ఈ 3 శక్తులు మనలో ఉండగా. ఏది? ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది ఇదే ఆదానికి వచ్చారు. ఈ 3 పరీక్షలే ఎవరికి వచ్చారు? అదే మొదటి ఆదానికి అదే ఏ పరీక్ష వచ్చారు? అదే సేమ్ పరీక్ష యేసు ప్రభువుకి వచ్చారు. ఈ 3 విధములు ఉన్న పరీక్షలు. దేవునికి స్తోత్రం. అది ఒక కొద్ది విస్తారమైన రీతిగా నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈ పరీక్షలు కడబట్టి మొదటి ఆదాం ఓడిపోయి కాబట్టి ఆయనమైన యేసు ప్రభు ఈ 3 పరీక్షలు గెలిచినట్టుగా ఈ రాత్రి దేవుడు సంగమలేదు నీ రాజులుగా ఉన్న కాబట్టి ఈ 3 విధములుగా శత్రువులు హెబ్రోను నుండి నీరు వెళ్ళగొట్టండి. నీ ఫెలోషిప్ నీ ఫెలోషిప్ అంటే మీకు అర్థమైంది. సహవాసము స్థిరపడాలంటే సహవాసం దేవుడితో సరిగా ఉండాలంటే ఈ శత్రువుని కార్యమైన నువ్వే చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకని నాకు ఇప్పుడు 85 వయసు ఉంది, నాకు ఆ కొండ నాకు ఇవ్వు అని అడిగారు. దేవునికి స్తోత్రం. యోసువ ఆనాడు నన్ను పంపించినట్టుగా ఇప్పుడు కూడా అదే శక్తి నాలో ఉండినట్టుగా సంఖ్యాకాండలు చెప్తున్నారు. అది దేవునికి స్తోత్రం. యోసువ నన్ను పంపించినప్పుడు ఏది శక్తి ఉందో ఆ శక్తి నాలో ఉంది. ఎందుకు వాళ్ళు తెలిసారంటే ఒకటి ఆయన ఏం చేశారంటే దేవునికి స్తోత్రం మేఘ క్రింద ఉండిన వాడు ఆయన. ఒకటి పండి మేఘ స్తంభము, రెండవది ఆడు ఏం చేసిన మన్నా తినిన వాడు ఆయన. ఏంటంటే పర్లోకం నుంచి పడిన మన్నా తినిన వాడు. మూడవదే వారు బండ నుండి నీళ్ళు తాగారు, వేరే నీళ్ళు కాదు. అంటే ఈ శత్రువుని నీ గెలవాలంటే దేవుడి సన్నిధి నుండి వచ్చిన మేఘ కింద నీరు ఉండాలి. రెండవది ఎక్కడ ఉండాలి? మన్నా తినాలి. మన్నా ఈ కాలంలో మన్నా తిన్న వాడు చచ్చిపోయాడని యోగన స్వార్థలు 6వ అధ్యాయంలో రాయబడింది. ఆ పరలోకంలో దిగి వచ్చిన యేసయ్యను పూజించిన వాడు, భక్షించిన వాడు, పూజించిన దేవుడు కూడా చచ్చను చావను బ్రతుకును. బండ నుండి నీరు పరిశుద్ధాత్మ శక్తి. దేవుడు సాన్నిధ్యం గీయడని ఉండాలి. రెండవది దేవుడు వాక్యాన్ని భక్షించాలి. మూడవది పరిశుద్ధాత్మ నది నుండి తాగిన దేవుడి బిడ్డలు దేవుడికి నీకు ఎదురుగా నిలబడిన శక్తులనే గెలవడానికి శక్తి కలిగిన వాడు కావాలి. కానీ 3 శక్తికి వెళ్ళమంటారు. ఈ కూడా కాలేవు వల్ల దేవుడు నీకు ఇచ్చిన హెబ్రోను ఉంది, దేవుడు నీకు ఇచ్చిన ఒక కొండ ఉంది, దేవుడు నీకు ఇచ్చిన ఒక సాధ్యం ఉంది. ఆ సాధ్యం పొందడానికి అనుకున్న ఆ శత్రువుని నువ్వే చేయాలి. నీ రాజుడుగా ఉండినావు కాబట్టి నీకు యుద్ధం ఉంది. ఏమండి నీకు కొన్ని రాజులు ఏం చేయరు, యుద్ధ కాలంలో ఏం చేయను, ఎరిసిరేకులకి వెళ్ళకుండా ఇంటిలో ఉండిపోయారు. రెండు సమయంలో పుస్తకం 11వ అధ్యాయంలో మొదటి వరకు చదివితే మీకు అది అర్థం అవుతున్నది. యుద్ధ కాలంలో దావీదు ఎక్కడ ఉండిపోయాడు, వెళ్ళకుండా ఉండిపోయాడు. అంటే నీ దేవుడు నేను అభిషేకం చేసినదే అంటే యుద్ధం చేయడానికి. యోగంలో చదివిన మాట ఏమండి 9:9లో మొదటి నన్ను కాలం భూమిలో యుద్ధ కాలం. అవును కదా?
9:1 యోబు గ్రంథము 9:1 చూడండి. నేను చూసి చెప్పినప్పుడు సమయం పోతున్నారు. యోబు గ్రంథం 9:1 దొరికిందా? దొరకలేదు. ఒకట్లో అది లేదు. అప్పుడు యోబు అలాగనే ప్రత్యుత్తరం ఇచ్చాను. నడు కాలము భూమి మీద యుద్ధ కాలమని ఏడాది మొదటి వెళ్ళండి. 9:8 భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అంటే నీ రాజుడు కాదు. భూమిని జీవితాంతం మీకేముంది? యుద్ధం అన్నది. దేవునికి సోదరు. అందుకని దేవుడి సంఘం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. దేవుడికి సోదరు. జ్ఞానవంతులు ఇప్పుడు ఏం చేశారు? దేవుని కొరకు యుద్ధము చేయాలి. రెండవది యాజక ధర్మం చేయాలి. ఏంటండి యాజక ధర్మం? యాజక ధర్మం ఏంటి? మధ్యవర్తి ప్రార్థన యాజక ధర్మం అంటే ఆనాడు వెళ్ళి ఈనాడు ప్రార్థన. యుద్ధం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడికి సోదరు ఈ దేవుడు సంఘపడ్డ ఏం చేయాలి? ప్రార్థన. అది బైబిల్ ఉంటుంది కదా, అదే చెప్తాను కదా. కీర్తనంలో ఒక మాట ఉంది కదా, దేవుడికి సోదరు 100 ఉదయకాల నైవేద్యం ఎక్కడ జరుగుతాయంటే సరే అండి. 4:41 రెండవ వాక్యం. నా ప్రార్థన సన్నిధిలో 141:2 వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. ప్రార్థన ధూపం ప్రార్థన దేవుడి సంఘబిడ్డలకి బలి అర్పించాలంటే ప్రార్థన. యాజక ధర్మం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలిగిన. అందుకని దేవుడు సంఘపడ్డారా, మీరు కూడా ఏం చేయాలి? యాజక ధర్మం చేయాలి, యుద్ధం చేయాలి. యేసు కూడా ఎలా చేశారు? అప్పుడు యేసు కొరకు రాజుగా ఉన్నాం, దూతగా లేదు. రాజుడు కాదు, దేవుడికి ఇప్పుడు నేను మొదటి ఏం చేశాను? ఈ దూతలకు కూర్చోడానికి ఏం లేదు, కానీ యేసయ్య ఏం చేశారు? కూర్చున్నారండి. ఈ గుడారం లోపల కూర్చోడానికి మాత్రమే లేదు, యాజకుడికి ఏం లేదు. స్థలం ఉంది కానీ అక్కడ కూర్చోడానికి ఏం లేదు. కుర్చీ లేదు. ఎందుకు కూర్చోడానికి? కూర్చోడానికి సమీపంలో ఇంకొకరి వస్తున్నారు. కానీ ఆమె బైబిల్ కూర్చోబడిన ఒక వ్యక్తి ఉంది. బెలియాలంటే ఏది? మొదటి సమయాల పుస్తకము 4వ అధ్యాయములో మీరు 13 నుండి 18 వరకు మీరు చదివితే ఏది? ఆసనం మీద ఏం చేశారు? సింహాసనం మీద కూర్చోండి. చదవండి. మొదటి సమయంలో 4వ అధ్యాయము 13 నుండి కిందకి చదవండి. అతడు వచ్చినప్పుడు ఏలి మందాసము విషయమై గుండె అవీచు త్రోవ ప్రక్కన పీఠం మీద కూర్చుండి మందాసము ఏం చేశారు? పీఠం కూర్చుండి ఎదురు చూచి ఉన్నారు. అంటే ఏది కాదు. ఇప్పుడు ఏం చేశారు? సూపర్గా ఆ సింహాసనం ఏం చేసిన పీఠం మీద కూర్చుకొని ఉన్నారు. దేవుడి ఆయన కూర్చున్న కాబట్టి ఆయనకి ఏమో శిక్ష పడినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నారు. మా యేసుక్రీస్తు యాజకుడుగా ఉన్నాం, రాజుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం ఏం చేసినారు? కూర్చి ఉంచినట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా ఏది యాజక ధర్మం చేశారు. దేవునికి స్తోత్రం. రాజుల ధర్మం చేసి ఆయన ఏం చేశారు? కూర్చుని. ఇవి ఆయన ఏం చేస్తున్నారు? శత్రులు తన పాదపీఠంలో చేయాలి. అప్పుడు కరెక్ట్గా దేవుడు ఈ వాక్యం అప్పుడు నెరవేర్చుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగినగా. పౌలు గారు దాని గురించి
చెప్పిన మాట మీరు వినండి. దేవునికి స్తోత్రం. మొదటి కొరింథీ పత్రిక 15:24-27 వరకు మీరు చదివేటప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థం అవుతుంది. ఆయన సమస్తమైన ఆధిపత్యమును, ఆయన సమస్తమైన అధికారము బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవుని రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపటి నశింపచేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. అన్నిటికీ దేవుడు ఏం చేస్తున్నారు? ఆ రాజ్యం వచ్చినప్పుడు అన్నిటికీ ఆయన పాద కింద చేశారు. దేవునికి స్తోత్రం. కడపటి శత్రువు ఎవరండి? మరణం. కడపటి శత్రువు ఆ మరణం చేతులు ఏం చేశారు? దేవునికి స్తోత్రం. ఆ పాపం యేసు ఆయన చేతులు ఏం చేశారు? తీసుకున్నా. అవును కదా? ప్రకటనలో 1:18 వాక్యం చదువుతున్నాడు. మరణము పాతాళములో తాళం ఆయన చేతులు. మరణము పాతాళంలో తాళం అంటే మీరు చూడండి, ఆది కాండం నుండి మీరు చూడండి, యేసుక్రీస్తు వరకు మీరు చదివితే అందరు చచ్చిపోతే మట్టినేమైంది? అది ఒదిగిపోయింది. మట్టినేమైంది? ఒదిగిపోయింది. కానీ యేసు ప్రభు మాత్రం ఏం చేశారు? దేవునికి స్తోత్రం. ఆ మట్టిని 3 రోజుల వరకు 3వ రోజు ఆయన ఏం చేశారు? ఆ దేవునికి స్తోత్రం. ఆ కడపటి మరణమైన ఆ శత్రువైన శక్తి 3 రోజుల వరకు 3వ రోజు యేసు ఏం చేశారు? ఆ శత్రువుని తన పాదముల ఆయన చేతులున్న ఆ పాదం చేతులున్న తాళం ఏం చేశారు? అదే తీసుకొని ఏం చేశారంటే ఆ పాదాలకి మొదటి మనిషికి ఎవరండి? ఆ దేవునికి స్తోత్రం. మొదటిగా అక్కడ వెళ్ళిన వాడు ఎవరండి? దేవుడు మొదటిగా అక్కడ పంపించిన వాడు ఎవరండి? దేవునికి స్తోత్రము. ఆ దొంగని ఎవరు కదా? శ్రీజయపల్లి నాతో పాటు పరదేశంలో తీసుకున్నారు. ఆరు నీ పేరుని అక్కడికి వెళ్ళొచ్చారు. అంతవరకు పాతాళం లోపలికి వెళ్ళారు. చివరి వెళ్ళిన వాడు దొంగ. దాని తర్వాత వెళ్ళిన వాడు యేసు. దేవునికి ఇంకా మిగిలిన వాడు ఎవరు కూడా పాతాళములు లేరు. వారికందరూ అక్కడ నుండి తీసుకొని వెళ్ళి యేసయ్య పరలోకం ఎక్కిపోయింది. అదేమో చెప్పారు, పీతరు చెప్పారు అన్నమాట. అవును కదా? మొదటి పీతరు 3:19 వాక్యంలో చదువుతా మీకు అది అర్థమవుతుందని చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. చూడండి, మొదటి పీతరు 3:19 కలిసి దేవుని చిత్తం అలాగున్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఎలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహాము దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వెళ్ళిపోయారు. అది అర్థం మాత్రం కాదు. దీనికి సంబంధించిన వాక్యం 4:7-8-9 వాక్యములు ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా బైబిల్ రాయబడింది. స్తోత్రం మాట ఏమంటారు? తన పాద కిందలో దేవుడు చేయబోతున్నారు. ఆయన రాజ్యాన్ని భూమిలో ఏం చేయబోతున్నారు? దాన్ని ఎందుకంటే దేవుడు చెప్తున్నారు, దూదలకి ఏం రాజ్యం లేదు, సింహాసనం లేదు అదన్నీ చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. యేసు రాజుగా ఉన్నారు, యేసు చేస్తున్నారు, రాజుగా ఉన్నారు. దూదల కంటే యేసు గొప్పవాడని చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఇది చూడండి, 2-3 విషయాలు చెప్పి వెంటనే ముగిసిన సమయము కొంచెం లేట్గా మనం స్టార్ట్ చేశారు కాబట్టి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 14 వాక్యం చూడండి. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన పరిచారం చేయలేదండి. పంపబడిన సేవకులు ఎవరు? వారందరూ ఎవరు? వారందరూ అంటే దేవదూతలందరూ. దేవుడికి స్తోత్రం కలిగింది. అంటే ఇది ఎబ్రీ పత్రిక 1 అధ్యాయము 4-14 వరకు మీరు చూస్తే
యేసుక్రీస్తు దూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్పిన నాకు వాక్యం ఉంటుందంటే 14 నానా వాక్యం శ్రేష్టమైన నామం కుమారుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండవది ఐదవ వాక్యం ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును. అంటే అయినటువంటి యేసు ప్రభు తన కుమారునితోని అనుబంధం ఉండేవాడు. ఆమేన్. దేవునికి మూడవది 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారాలు చేశారు. ఆమేన్. హల్లెలూయా. 4 దూతలని గొప్పవాడని చెప్పడానికి ఉన్నది అంటే వారందరూ దేవునికే చేసిన రక్షింపబడిన వాళ్ళు ఉన్నవా పరిచారకులు సేవకులు. ఏడా వాక్యంలో కూడా అది ఉంది. ఏడా వాక్యంలో ఉంది దేవునికి స్తోత్రం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అంటే ఆ దూతలని సేవకులండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు సేవకుడు కాదు, దేవుడు యేసు రాజుగా ఉంది, రాజుగా ఉంది, రాజుగా ఉన్నారు దేవుడు. అందుకని ఎప్పుడు సంకటపడలేదు. పౌలు గారు చెప్పిన మాట దూతల కంటే యేసు ప్రభు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చెప్పి 2 విషయాలు చెప్పిన మాట చెప్పుకొని ముగిస్తున్నానంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు శ్రేష్ఠుడు అని చెప్పడానికి ఉన్న 2 విషయం. యేసు ప్రభు కుమారుడు, యేసు ప్రభు యేసు ప్రభు రాజు. రాజుల దూతలన్నీ ప్రజలుగా ఉన్నారు. యేసు ప్రభు సృష్టికర్త, దూతలంటే సృష్టి. యేసు ప్రభు ఏం లేదు, మార్పు లేదు. వాళ్ళు దూతలు నశించిపోతున్నారు. యేసు ప్రభు సింహాసనం ఉంది, దూతలకి ఏం లేదు, దూతలకు సింహాసనం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటించిన వాళ్ళు. యేసు ప్రభు కుమారుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవదూతలు ఏం చేస్తున్నారంటే సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను ఇంకా చెప్పండి, దూతల గురించి చెప్తుంటే దూతలందరూ సృష్టి అండి. దూతలందరూ ఏం చేస్తున్నారు? అది కొలసి పత్రం ఒకటైతే మీకు అందరికీ తెలిసి నిన్న ముందు మనం ఎప్పుడో చదివినట్టుగా ఉన్నారు. కొలసి పత్రం ఒకటైతే 16వ వాక్యం చదివినప్పుడు దూతలందరూ ఏమవుతున్నారు? త్వరగా చదవండి. దూతలందరూ భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడిన వాడు. ఇవన్నీ దూతలన్నీ దేవదూతలన్నీ దేవుడు ఏం చేశారు? సృష్టింపబడిన వాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. రెండవది దూతలంటే ఆత్మీయ జీవులు. దేవుడికి స్తోత్రం. అది మనకి చదివినప్పుడు అంటే 4 వాక్యం చదివినప్పుడు 1 వాక్యం చదివినప్పుడు మీకు అందరికీ ఆ వాక్యం తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవును కదా? ఓకే. మూడవది దూతల శక్తివంతులు. దూతలు ఏమండి? అవును కదా. అశ్వరులు ఇంకొక దూత బియ్య వచ్చినప్పుడు ఎంతమంది చంపలేదు? 1,85,000 చంపబడింది, చంపేశారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దూతలు ఏముందండి? శక్తివంతులు అని ఉండలేరు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అది మాత్రం దూతలు శక్తివంతులు మాత్రం కాదండి, దూతలకి ఏమంటే ఆహారం ఉంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏముందండి? ఆహారం ఉంటుంది. 7 దూతలకి ఇచ్చిన ఆహారం 75 కేంద్రంలో రాయబడింది. స్తోత్రం. దూతలకి ఏం లేదు? వివాహం లేదు, మరణం లేదు. దూతలకి ఏం లేదు? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో నేను చెప్తున్నాను 30 వాక్యంలో దూతలకి ఏమంటే వివాహం లేదు, మరణము లేదు అని చెప్తున్నది. దూతలందరూ జ్ఞానులండి. దూతలందరూ ఏముంది? అదే మొదటి పేతురు మీరు చదివినప్పుడు 1వ అధ్యాయం 12వ వాక్యములు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం చదివినప్పుడు వాళ్ళందరూ ఏమవుతున్నారంటే జ్ఞానులంటే జ్ఞానం తెచ్చుకున్నట్టుగా రాయబడింది. ఇంకా దూతలు ఏమిటైతే అది దూతలు యేసు పునరుద్ధానం పొందినప్పుడు మత్తయి 28వ అధ్యాయంలో 2వ వాక్యం చదివినప్పుడు అక్కడ రాయబడిన వాక్యం మీరు చూడండి. మత్తయి 28, 2, 3 వాక్యంలో ఆ దూతలు ఎలా ఉందండి? ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము
మెరుపు వలె అలా ఉండెను. దూతల స్వరూపం ఎలా ఉందంటే మెరుపు వలె ఉన్నారు దూతలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు మళ్ళీ దూతలందరూ దేవునికి ఆరాధన చేస్తున్నారు. దూతలందరూ ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ అధ్యాయం 8-9 వాక్యం. దేవునికి స్తోత్రం. దూతలందరూ మనుష్య వేషము ధరించిన వాడు ఉన్నారు. దూతలందరూ ఏమవుతున్నారు? అబ్రహాము ఇంటికి వచ్చిన ముగ్గురు, నేను చేసిన ముగ్గురు పురుషుడు అని రాయబడింది. అంటే మనుష్య వేషం ధరించుకొని వచ్చిన వారిని దేవునికి స్తోత్రం. ఈ దూతలందరూ ఏం చేస్తున్నారు? దూతలందరికీ దేవుడు సంఘపట్టలు ఏం చేస్తున్నారు? తీర్పు తీర్చిన వాడు. అవునా? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యం ఉంటుంది. పౌలు చెప్పిన మాట మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వెచ్చం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వెచ్చమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకై మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? అంటే పడిపోయిన దేవదూతలకు మనం ఏం చేస్తాం? తీర్పు తీర్చిన వాడుగా ఉన్నారండి. చెప్పిన మాట అంటే దేవదూతలందరూ మనకు రక్షింపబడినామని. కాబట్టి రక్షింపబడిన వాడికి అందరికి అంటే ఎప్పుడు పత్రిక 1:14 వాక్యమే నాకు చెప్తుంది. ఎందుకంటే మీరు కంఠస్వరం అప్పుడప్పుడు మనసులో రావాలి. ఇదొక కంఠస్వరం స్వాస్థ్యము పొందబో వారిని పరిచయం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? పనివాడు లేదని దేవదూతలు నీకు పని చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. పనిచేయాలి చేస్తున్నారు. కనబడలేదు. నీకు ఏదైనా సమస్య కలిగినప్పుడు, ఏదైనా మరణకరమైన ఏదైనా జరిగినప్పుడు దేవదూతలు నిన్ను కాపాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవదూతలు కనపడలేదు. మనకు అంధకార శక్తి కూడా మనం ఏం చేయలేదు, కనిపించలేదు. ఎందుకంటే దేవదూతలు కనిపించకుండా అంధకార శక్తి నుండి దేవదూతలు నిన్ను ఏం చేస్తున్నారు? ప్రతి దినములు మమ్మల్ని ఏం చేస్తున్నారు? ప్రొటెక్షన్ చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా మీరు మర్చిపోకూడదు. దేవుడి సంఘ బిడ్డలకి అర్థం చేసుకోవాలి. మీరు సాధారణ ఒక రక్షింపబడిన దేవుడు బిడ్డలు మీరే సంఘం చూసుకొని నేనే ఎన్నిక లేని వాడిని అనుకున్నారు కనుక కదండి. దేవుడు మీకంటే నా కృప ఆయన పౌరు గారు లేదు. దేవుడు 3 సార్లు ప్రార్థన ఇప్పుడు దేవుడు చెప్పారు నా కృప నీకేమో చాలు. దేవుడు కృపలతో మనం మనం రక్షింపబడిన కదా కృప. ఆయన పర్వతం వెళ్ళినప్పుడు కూడా ఆ కృప మహిమ మనం చూడగలగాలి. అంటే దేవుడు బిడ్డలకి మనమందరం ఇప్పుడు చలికాలంలో ఒక బ్లాంకెట్ లోపల ఉన్నాడు. చలికాలంలో మనం అందరం ఏమవుతున్నాం? బ్లాంకెట్ అంటే మీకు అర్థమైందా? దుప్పటి కాదు, కోట్. కోట్ లోపల మీరు అందరం ధరించున్నాను అంటే చలి సెక్టర్ తెలియక చలికాలంలో మనం అందరం ఏం చేస్తాం? ఆ చలి సెక్టర్ లోపల నేను ఉండింది కాబట్టి చలి నిన్ను ఏం చేయలేదు. దానికి వస్తున్నారు కానీ అది నీ శరీరంలో అది నేను బాధించినట్టు. అదే విధంగా కృప నేను కప్పుకున్నా కాబట్టి ఈరోజు అంటే అది లోపల ఉన్నారు బిడ్డలారా. ఆ లోపల నేను ఉన్నాను కాబట్టి నీకేమవుతాడు? దేవదూతలు ఉన్నారు నేను పరిచయం. స్తోత్రం కలిగిన అందుకని దేవుడు సంగమా ఈ రాత్రి నేను అబ్రహాము ఇంటికి వచ్చిన దేవదూతలు అదే పౌలు గారు దేవుడికి స్తోత్రం దేవదూతలు కనిపించినట్టుగా పీతర్ గారు చేరసాలు ఒప్పినప్పుడు దేవదూతలు దిగి వచ్చి పీతర్ గారు రక్షించినట్టుగా బైబిల్ రాయబడింది. నేను చిన్నప్పుడు కాలేజ్ చూస్తున్నాను సాధు సుందర్ సింగ్ నేను ఒక పుస్తకంలో ఎప్పుడు దొరికిందండి. ఇప్పుడు లేదని నేను చెప్పిన దేవుడికి ఆ పుస్తకంలో ఆయన రాసింది ఏమంటే ఆయనకి సువార్త ప్రకటించిన కాబట్టి బాబులోకి ఆయనకి ఏం చేశారు? పడేశారు. నేను అంటే ఎవరికి పడేస్తున్నానంటే అది చచ్చిపోయిన వాడు మనిషిని అక్కడికే పడేస్తుంటది. అది లోపల ఎవరుంటుందో పాము ఉంది, ఈ సంబంధించిన జంతువులకి ఉంది, పెద్ద బావిలు. సోదరం ఈ దేవదాసునికి అక్కడ పడేసినప్పుడు ఏం చేస్తున్నారంటే అలాగా ఉండగా పైన ఉండిన ఒక తాను దిగి వచ్చినట్టు కానీ కనిపించారు.
పండిన ఒక తాడు. వీటి దగ్గరకు వచ్చి తాడు పట్టుకొని ఈయన ఏం చేశారు, పైకి బయటకు వచ్చినప్పుడు కానీ తాడు కనిపించలేదు. తాడు వేసిన మనిషికి కనిపినప్పుడు ఆయన కాదు దేవుడు నన్ను వచ్చి నన్ను ఏం చేస్తున్నారు, కాపాడుతున్నారని దేవుడు వాడుతూ చెప్తున్నారు. ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్ చెప్పిన మాట చెప్పిన మాట ముగిస్తున్నారు. ఏం చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటించడానికి పిల్లలు లేచి ప్రకటించడానికి వెళ్తే సాయంత్రం ఇంటికి వస్తుంది అనగా కొన్ని చోట్ల మీటింగ్ అని చేసి రాత్రి 10-12 ఇక్కడ నడిచి ఇప్పుడు కాదు బండి లేదు నడిచి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కుమరాడ కలిగి వెళ్ళారో అదే రూట్ భయంకరమైన అడవి. అప్పుడు ఈ పొలంలో ఏం చేశారంటే అరటి చెట్టు మొత్తం వేశారు, ఎప్పుడు పొలంలో వేశారు. అప్పుడు ఏం చేశారంటే వార్త పెంచుకున్నప్పుడు అరటి చెట్టు ఏం చేశారు, ఒక దొంగ వచ్చి మొత్తం కొన్ని కాయ మొత్తం ఆ గెల మొత్తం కోసి కట్టి తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన ఏం చెప్పారంటే వెంటనే ఏం చేశారు, దేవదూతలా ఆడికి పిలిచి అడిగారు, ఎవరై నీ నన్ను కాపాడుతున్నారని చెప్పారు కదా. యువకి ఇంటికి ఉన్న మొత్తం కాపాడుతున్నారు చెప్పారు. ఎందుకు ఇప్పుడు నన్ను నా ఇంటిలో ఉన్న ఈ అరటి చెట్టు గెల మొత్తం తీసుకొని వెళ్ళారు, ఎక్కడే వెళ్ళిపోయారు, నీ ఎందుకు కాపాడలేదని దేవుడితో ప్రార్థన చేశారు. నీకు ఎలా మోసుకొని ఈ దొంగలాడిని తీసుకొని వచ్చిన వ్యక్తి తిరిగి ఆయన దగ్గరికి వచ్చి నిలబడేది. ఎవరికి స్తోత్రం కలిగాక ఆయనకి త్రోవ తెలియకుండా ఆయన ఆ దేవదాసు దగ్గరికి వచ్చి నిలబడినట్టుగా ఆయన సాక్షి చెప్పినాడు. దేవుడు ఇది చాలా సాక్ష్యాలు నేను విన్నట్టుగానే విన్నారు. అవసరం వచ్చినప్పుడు దేవదూతలు మమ్మల్ని ఏం చేస్తున్నారు, సోదరులు దేవదూతలు ఏ సైకి మాత్రం కాదండి, మనకు ఉన్న దేవతలు ఏం చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. చూస్తున్నారు మొదటి అధ్యాయంలో ఉన్న మెయిన్ విషయము చెప్పకూడదు. యేసు ప్రభు మనసులో ఉండాలి దేవుడు. అందుకని నేను ఇదని చెప్పాను. 2వ అధ్యాయంలోకి మనం వచ్చిన క్లాస్ కోసం అంతవరకు దేవుడు అందరికీ దీవించిన అంతవరకు మనకు దేవుడు మనం సెలవు తీసుకున్నాను. దేవుడు అందరికీ దేవుడు సహాయం చేసిన పరిశుద్ధ మహోన్నత దేవాలయ వందనాలు తెలియవస్తున్నాయి. పగటి వేళ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మేము కలిసి వచ్చిన ఆరాధించుటకు స్తుతించుటకు కనిపించుటకు అన్ని తరగతి బట్టి దేవానికి స్తోత్రం. దేవదూతలను మా కొరకు ఏర్పాటు చేసినందుకు దేవానికి స్తోత్రం. మాకు పరిచారకులుగా సహాయకులుగా రక్షించే వారిగా విడిపించే వారిగా ఆదరించే వారిగా పనిచేసే వారిగా మమ్మల్ని బలపరిచే వారిగా దేవదూతలను దేవ మాకు ఉంచినందుకు దేవానికి స్తోత్రం. దేవా పరిచర్యను మేము అనుభవించి తీరి అనేక ప్రయాణంలో సుఖకరంగా ముందుకెళ్ళి తీరడానికి కృపావాత్సల్యం దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాల నుంచి మేము వినగలిగా నువ్వు మాకు రాజుగాను దేవా యాజకునిగాను మా కొరకు విజ్ఞాపన చేయించున్నట్టు మా జీవిత స్థితిగతులకు కావాల్సిన ఆత్మీక పౌరస్థితిని మాకు ఇచ్చి దేవ ఇంతవరకు నిలబెట్టి నడిపించుకొని తిరిగిగా తీసుకెళ్తున్న విధానాలను బట్టి దేవాలకు స్తోత్రం. ఈరోజు చెప్పబడిన వాక్యం మా అందరి జీవితంలో నూరంతులు ఫలింపగలించి ముందుకు కొనసాగింపబడి తీరుటకు దేవది మా జీవనానికి జీవిత భక్తికి ఆరాధనకి ఆత్మీయతకి దేవ మా పరలోక గమ్యానికి పనికొచ్చే మాదిరిగా మారి తీరుటకు దేవా సహాయం దయచేయమని కోరుచున్నాం దేవా. అలా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రారంభం నుంచి ముఖ్యపోవాలి ఆత్మ సాన్నిధ్యతతో దేవా మమ్మల్ని బలపరిచి ఆ దేవా నీ ఆత్మ అభిషేకముతో ముందుకు కొనసాగుతుంది దేవ. సహాయపరచండి దేవా. ఇవాళ జరిపించిన ఈ ఆరాధన దేవ మా శారీరక క్రియలను ప్రసన్నపరచడానికి ఉన్నది కాదు, ఆత్మక్రియలను దేవ మేము శుద్ధీకరించి ముందుకు కొనసాగించడం దేవ సహాయపరచినందుకు దేవానికి స్తోత్రం. ఈ వాక్యం 2 అంచుల ఖడ్గం అది మమ్మల్ని సహాయపరిచేది, ఆదరించేది, క్రమపరిచేది దేవా సహాయించేది, బోధించేది. ఇది ఆ అంచులు 2 అంచులు కలిగిన శబ్దం ఈ రాత్రి వేళ వాటితో ఉపయోగపడి తీరడానికి కృపా భాగ్యం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఆ వాక్యోపదేశంలో వాక్యం మండి తీరినందుకు దేవ ఈ రాత్రి వేళ సహాయపడే విధానం బట్టి దేవానికి స్తోత్రం. వాక్యం బోధించిన దేవుని యొక్క సేవకులను బట్టి దేవానికి స్తోత్రం. వాక్యమైన దేవుని యొక్క బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మేమందరం కూడా నీ కృపలో ఆధారపడి ముందుకు కొనసాగుతున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మాకు ఎంతమంది జనాంగాన్ని ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ఆలకించి తీరడానికి కృపా భాగ్యం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. దేవాని వాక్యంలో నిలకడతో కలిగి తీరడానికి భాగ్యం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఆ ఘనతయో అర్హతయో అన్ని చేతి మేము అప్పగించి తీరి దేవ దీవెన మమ్మల్ని నింపి నడిపించినందుకు యేసు
యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. తండ్రి కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలం దేవాలయంలో రాకడ వరకు